అతను ఇప్పటికి కూడా 2 తాడి చెట్లు ఎత్తుకు కొడుతున్నాడు. 11 ఏళ్ళై ఉంటుందా? రేయ్, ఆయన ఎవరో నీకు ఇంకా గుర్తురాలేదా? ఆయన అదే ఊపులో ఆడుతున్నాడ్రా. అదే ఊపులో కాదు, ఒకే ఊపులో. అదేగా, ఒక మంచి ప్లేయరు ఇంకో మంచి ప్లేయర్ ని ఎప్పుడూ మెచ్చుకోడు కదరా. బాగలేదని ఇప్పుడు ఎవడ్రా అన్నాడు? మీరంతా దానికే పెద్ద ఓ అంటున్నారుగా. అంత సీన్ లేదని అంటున్నాను. ఇలా కొట్టాడు అలా కొట్టాడు అన్నావుగా. ఏ రోజైనా ఆయన ఆఫ్ సైడ్ ఆడడం చూసావా? ఆయన సంగతి తెలియక ఆన్ సైడ్ బాల్ వేస్తున్నారు. దాంతో ఆయన లేపి కొడుతున్నాడు. ఒక్కడు కూడా ఆఫ్ సైడ్ వేయట్లేదు. అదే నేను కనుక వేశాననుకో ఒక్క ఓవర్లో ఆయన ఆట కట్. తమ్ముడు, అన్నా, లుంగి కట్టుకున్న బక్క మనిషి ఏమైనా వచ్చాడా? లేదన్నా, చాలా సేపటి నుంచి మేమిద్దరం ఇక్కడే ఉన్నాం, ఎవరూ రాలేదు. వీడు ఎక్కడ చచ్చాడో? జస్ట్ మిస్. ఫోన్ కూడా ఎత్తు చావట్లేదు వీడు. బావా బావా, నువ్వు చాటుగా వచ్చి ఇక్కడ మందు కొడుతున్నావా? రాబావా, వెళ్దాం. ఆటకు పిలిచినాడు, ఫోన్ చేస్తానే ఉన్నాడు. అతను విన్నా కూడా మనం మాట్లాడుకున్నది మాత్రమే వినుంటాడు రా. ఈ తాగుబోతుడు ఆయనకు మన మీద ఏమేం చాడీలు చెప్తాడో ఏంటో. ఎక్కడికి రా? తప్పు నాదిగా, నేను చూసుకుంటా, వదిలే. ఏంటి బావా, వాడితో గొడవ పెట్టుకుంటామని వస్తే బండికి తీసుకొస్తున్నావు? ఇదిగో బావా, ఏంటో నిలదీసి అడుగు. ఉచ్చబోసుకునే చోట గుసగుసలు ఆడుకునే బచ్చాగాళ్ళు నాతో సమానమా? చే, వచ్చి బండక. అట్టాగా బచ్చేగాళ్ళ. మీ ఆయనకి స్పెషల్ ఐటమా? పండుగ చేసుకో. ఆర్టిస్ట్ శేషు ఉన్నాడమ్మా? పొద్దున్నే పనికి బయట ఊరికి వెళ్లారు. అమ్మా, ఆ బయట ఊర్లో పనిపించింది నేనేనమ్మా. ఆ ఊర్లో ఆర్టిస్ట్ నుండి మీ ఆయనకి పనిచ్చాను చూడు, నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. ఎప్పుడు పనిలోకి వస్తాడో తెలీదు. ఎందుకు ఎక్కడికి వెళ్ళాడమ్మా? నానమ్మ, నీ కొడుకొచ్చాడు. యుద్ధం ప్రారంభం. అటేం చూస్తున్నావు? తాగు. పనికి వచ్చినోడికి ఇంట్లో మర్యాద లేదు, నవ్వుకుంటూ పలకరించేది లేదు. అమ్మా, బాగా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు. నువ్వు గనక ఆయనకు అన్నం పెట్టావే అనుకో, మర్యాదగా ఉండవు చెప్తున్నా. అలాగే స్పూన్ తీసుకురామ్మా, చేతికి పెయింట్ ఇంకా పోలేదు. నీకు అసలు సిగ్గు సెరవ అనేది ఏం ఉండదా? తినడానికి మాత్రం ఇంటికి వస్తున్నావు. ఇంకెక్కడైనా పోయి తిని సావచ్చుగా. ఏమంటున్నావు? క్రికెట్ ఆడొస్తే చేతికి పెయింట్ అంటుకుని ఉంటుందా? ఎంత ఎండ ఉందో తెలుసా అమ్మా? అక్కడ ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు? ఇదిగో చూడు, నువ్వు ఇలాంటి నాటకాలు నా దగ్గర పెట్టుకోకు. ఏమైంది? నువ్వేం మాట్లాడుకో, కాంట్రాక్టర్ వచ్చేలాడు. ఓహో, అదే విషయం. ఉండు, నీ పని చెప్తా. ఇదిగోరా, నెయ్యి ఎక్కువగా వేయకమ్మా, చప్పగా ఉంటుంది. నేను ఇక్కడ పిచ్చి పట్టిన దానిలో అరుస్తా ఉంటే నీ పాటికి నువ్వు తింటున్నావా? అవును, వారానికి ఒకసారి నువ్వు అరుస్తూనే ఉన్నావు. వాడేమైనా మారిపోయాడా? పోపో, వెళ్ళి నీ పని చూసుకో. అంతేలే, నీ పెంపకం అట్టా ఉంటే ఇంకా బాధ్యత ఏం తెలుస్తుంది? నువ్వు ఎట్టాగే అంటావు. మా కులం పిల్లని కాదని నిన్ను చేసుకుని కొంపకి తీసుకొచ్చినప్పుడు నేను ఇంట్లోకి రానిచ్చాను కదా. నువ్వు ఎట్టాకాకి ఇంకెట్ట మాట్లాడతావు? నువ్వు ఇంట్లోకి రానివ్వలేదంటగా. అలిగి చుట్టాలింటికి వెళ్ళిపోతే వాళ్ళ వంటలు నచ్చక తిరిగొచ్చారంటగా. వింటున్నావా శేషయ్య? నా మనోరాలకి ఎట్టా లేనిపోనివన్నీ నేర్పిస్తుంది. ఏ నానమ్మా, అది చెప్పిందే నీ కొడుకు. రేయ్,
నేను వెళ్తున్నాను రా, నా కోసం ఇంకెక్కడ ఎతక్కు. అమ్మా నీళ్లే. నీళ్ళు ఇచ్చేసాక మాత్రం నేను వెళ్ళిపోతాను. సెకండ్ ప్రైజ్ గురించి నాతో మాట్లాడతాను. థ్యాంక్స్ బాబు. ఈ సంవత్సరం పాత ప్లేయర్ల ఫోటోలతో ఫ్లెక్సీ వేయించినట్టున్నారు. ఇది 20వ ఏడాది కదా, పాత ప్లేయర్ల ఫోటోలన్నీ వేసి గ్రాండ్ గా అరేంజ్ అదేమంత చేద్దామని. గొప్ప పని కాదన్నా. జాలీ ఫ్రెండ్స్ ప్లేయర్లు అంటే ఊర్లో ఒకప్పుడు గొప్పగా పేరుండేది. ఇప్పుడు అలా ఉందా? మీరే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు, మీరే ఫైనల్లో ఆడుతున్నారు. దానికి ఎందుకు ఈ టోర్నమెంట్ జరపడం? ఒక్క నిమిషం. చూడు బాలాజీ, ఏంటో ఈ జాలీ ఫ్రెండ్స్. చెప్పు వెంకటేష్. ఏంటన్నా అభి ఫోటో బ్యానర్ లో ఉంది? అవును వెంకటేష్, అభి మన టీంలో ఒక మ్యాచ్ ఆడాడుగా. ఒక మ్యాచా? అర మ్యాచ్ అన్నా. సరే వెంకటేష్, ఆడాడుగా. అన్నా వాడి ఫోటో పెట్టుకోవాలంటే మా ఫోటోలు తీసేనా? అది కాదు వెంకటేష్. నువ్వే నిర్ణయించుకో ఎవరి ఫోటో ఉండాలో ఎవరి ఫోటో ఉండకూడదు. సరే అయితే నేను అభి ఫోటో తీసేస్తానులే. ఆ వెంకటేష్ అన్నకి నా మీద ఎందుకురా అంత కోపం? కోపం కాదురా, భయం. భయమా? అవును, నీకన్నా తను బాగా ఆడతాడని వెంకటేష్ కి నమ్మకం కలిగిందనుకో, వీడితో నాకేంటి అన్నట్టుగా ఉంటాడు. కానీ నీలాంటి ప్లేయర్ ఒకడిని హైలైట్ చేస్తే వాడితో ఉన్న ప్లేయర్లే వాడిని లెక్క చేయలేమని వాడు భయం అంతా. అందుకే ఆ ప్లేయరు ఈ ప్లేయరు కాలనీ ప్లేయర్ అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికైనా చెప్పేది విను, జాలీ ఫ్రెండ్స్ టీంతో ఆడాలని ఆశను వదిలేయాలా? ఏయ్, క్రికెట్ ఆడదామని ఆశ పుట్టిందే ఆ టీముని చూసిరా. నిన్ను ఎవ్వరూ మార్చలేరా. ఆ పిల్లకే వేరే సంబంధాలు వస్తున్నాయని ఒకటే నష్టపెడుతోందిరా మీ అమ్మ. ముందు పెళ్లి సంగతి ఆలోచించరా. చిన్న పిల్లల్లో ఎప్పుడా క్రికెట్ పిచ్చి. నానా ఏంటి అలా అంటున్నావు? చిన్న పిల్లాడని. రేయ్, ఆటల్లో గొడవ పడేవాడిని చిన్న పిల్లాడానికి ఏమంటారా? చిన్న పిల్లాడు అని అనుద్దని చెప్పానా? ఇంకొక్కసారి అలా అన్నావో నాకు చాలా కోపం వస్తుంది. పెళ్ళి పిల్లలు పుట్టాక ఇంకేం ఆడతాను చెప్పండి అమ్మా. ఎందుకలా? నేను క్రికెట్ ఆడటం నా భార్యకి ఇష్టం లేదు. రా అభి. ఇంకో 10 నిమిషాలు లేట్ అయి ఉంటే బస్ వెళ్ళిపోయేది. ఏంటి అదోలా ఉన్నావు? మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడినా? సీరియస్ గానే అడుగుతున్నా, నీకైతే ఓకేగా? నాకెప్పుడో ఓకే. నువ్వే ఏదో ఇష్టం లేనట్టు ఉండేవాడివి, అందుకే అడగలేదు. ఇదేదో ముందు చెప్తే ఇంటికి వచ్చి అడుగుండేవానిగా. నా కోసం అది చేయి ఇది చేయని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పావుగా నువ్వు, నేను చూసుకుంటానే. సరే, ఇక వెళ్తాను. మీరేంట్రా మా ఊరు బస్సులో ఎక్కారు? ఏంటి? సత్య, నువ్వు ఒక పని చేయాలి. మన అత్తతో చెప్పి నాకు దుర్గకు పెళ్లి జరిపించాలి. మన అత్త? ఇంకా అర్థం కాలేదా? వాడు నీకు ఇప్పుడు తమ్ముడైపోయాడు. నీకత్త అయితే వాడికి అత్తేగా. అలా చూసుకుంటే మీరిద్దరు ఇప్పుడు ఒకే కుటుంబంగా. ఆవిడ నేను చెప్తే వినిపించుకోదు, జాతకం చెప్పాలి. దుర్గా జాతకం దేనికి? ఏంటమ్మా, నీ కూతురు జాతకం చూస్తే దాని గురించే రాసినట్టుంది. ఏమంటున్నారు స్వామి? భయపడకమ్మా, దేవుడు అలా రాశాడని చెప్తున్నాను. వచ్చే శుక్రవారం తిది బాగుంది. ఆ రోజు పిల్లాడి తరపు వాళ్ళని రమ్మను. అంతా సుఖమే జరుగుతుంది. పని అయితే చక్కగా చేస్తాడు, కానీ పని మీద ఉండడమే కష్టం. అన్నా ఊరుకన్నా శేష, త్వరగా తినిపడుకో, రేపొద్దున మ్యాచ్ ఉంది. మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్తున్నాం, కారు ఇప్పుడే పంచర్ అవ్వాలా? సేకునమే బాలేదు. ఏయ్, నేనేం చేయను. లోన్ ఇస్తాం రమ్మని బ్యాంకు వాళ్ళు పిలిచారు. సరే, వెళ్లేంత వరకు సస్పెన్స్ లోనే ఉంచుతా. నీతో పెళ్ళయ్యాక ఆ పిల్లకి ఎప్పుడు సస్పెన్సే ఉంటుంది కదరా. అమ్మా, ఇలా చూడు, నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. తను నీకు ఫోన్ చేస్తే అసలు సంగతి చెప్పేకు. అబ్బో, ఇదొక పెద్ద సర్ప్రైజ్. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారా? ఏంటి ఇక్కడ? లేదురా, అమ్మా నాన్నలతో గుడికి వెళ్తున్నా. మీరింత దూరం మ్యాచ్ కోసం వెళ్తున్నారా? నా బావమాది టోర్నమెంట్ పెట్టాడు, రమ్మన్నాడు, అందుకే. ఎరా, మీకిచ్చే ఫస్ట్ ప్రైజ్ దారి ఖర్చులకే సరిపోతుంది కదరా. అదేరా అభి, ఏదోలా సెమీ వరకు వచ్చేసాం. ఇప్పుడేమో అన్న టీంతో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ అన్నారా? అదేరా, మన టోర్నమెంట్ లో చాలా సిక్సర్లు కొట్టాడు చూడు. కొంచెం నెరిసిన గడ్డం, కొంచెం తెల్ల జుట్టు ఉంటుంది. నువ్వు కూడా ఆయనతో ఆడావు కదా. నేను చెప్పాను కదా అభి, తర్వాత మ్యాచ్ ఆ టీంతో నేనని. ప్రతి ఏడాది ఆ టీమే కప్ గెలుస్తుందంట. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నీ అన్నేనంట.
ఉచ్చపోసుకునే చోట గుసగుసలాడుకునే బచ్చాగాళ్ళు నాతో సమానమా ఛే అదే మీరు వెళ్ళండి, చూడండి వీలైతే వచ్చేస్తానని అన్నాడు. కుటుంబం అంతా నాటకాలాడుతున్నారా? ఇది గుడి పనమ్మా, నన్నేం చేయమంటావు? వాళ్ళు ఇంకా రాలేదుగా, నేను ఒక గంటలో వచ్చేస్తాను. సరే తొందరగా రా, వాళ్ళు వచ్చేస్తారు. ఏంటత్తా నీకు ఈ చీర తప్పితే ఇంకో చీరే లేదా? నే మామ కుప్పలు కుప్పలుగా తెచ్చి పెట్టాడు మరి. ఇలాంటప్పుడైనా నేను ఇంట్లో ఉంచాలని మన యశోద అనుకుంటుంది. వాళ్ళు ఎవరిని పిలుచుకొచ్చారో తెలుసా? మూడో టీం కొత్తగా ఈసారి పాల్గొంటోంది. ఈ టీం పేరు రాకింగ్ రాకర్స్. అందరూ ఎదురు చూస్తున్న పోటీలు మొదటి క్షణాల్లో ప్రారంభించారు. ఏ టీం అయితే మనకేంట్రా? మా ఆహ్వానం, క్రికెట్ పోటీలు చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ దయచేసి గ్రౌండ్ బయటికి వెళ్లవలసిందిగా కోరుతున్నాం. అన్ని తీసుకున్నారుగా? దుర్గా, ఎవరో పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఇదేంటి ఎప్పుడు లేని ఇలా పరిగెడుతుంది? పెళ్లి కార్డు కోసం కాదు. రే, నన్ను మీ అత్త ఇరికించేలా ఉందిరా. బాగున్నావమ్మా? కారు పంచర్ అయ్యి లేట్ అయింది. పెళ్లి చూపులకి ఇద్దరేనా? మీరు వెళ్ళండి, నేను వెనకాలే వచ్చేస్తాను అన్నాడు. సరే రండి. రండి. నమస్కారం. నమస్కారం. అబ్బాయి లోన్ పని మీద బ్యాంక్ వెళ్ళాడు. నమస్కారం అండి.